వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు హలో లేడీస్లో మనం రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్లో ఉన్న బనారస్ కలెక్షన్స్కి వచ్చేసామండి. ఇక్కడ చూస్తుంటే కనుక మనకి బోల్డ్ రకాల ఫ్యాబ్రిక్స్ అలాగే బార్డర్స్ ఉన్నాయండి. మరి అవన్నీ ఏంటో వెళ్ళి చూసిద్దాం. మరి బనారస్ కలెక్షన్కి సంబంధించి మానస గారు మనతో ఉన్నారండి. మరి మానస గారు ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా కూడా మనకు వివరిస్తారు. హలో మానస గారు. హలో అండి. ఓకే, సో బనారస్ కలెక్షన్ ప్రత్యేకత ఏంటి? మా దగ్గర అన్ని మెటీరియల్స్ ఉన్నాయండి, దానికి సంబంధించి నేను వివరిస్తాను. మా దగ్గర బనారస్ ఉంది, క్యామ్రిక్ ఉన్నది, రా సిల్క్ ఉంది, కాటన్ సిల్క్ ఉంది, టిష్యూ ఉన్నది, బనారస్ నెట్ ఉన్నది, అన్నిటి ఉన్నాయి మేడం. ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి మా దగ్గర సెమీ బనారస్ అండి. సెమీ బనారస్ వచ్చేసి ఇది బ్లౌజెస్కి, బార్డర్స్కి, డ్రెస్ యూకి చాలా బాగుంటాయి అనమాట. ఇది ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయండి. ఇది కలర్ వచ్చేసి ఇంక్ బ్లూ అండి. ఇంక్ బ్లూ పైన మ్యాంగో డిజైన్ వచ్చింది. ఇది ఎక్కడికైనా పార్టీ వేర్ కి, ఫంక్షన్స్ కి వేసుకపోతే చాలా బాగుంటుంది. పిల్లలకి ముఖ్యంగా లంగాలకి, మళ్ళీ పెద్దవాళ్ళకి వచ్చేసి బ్లౌజెస్కి, ఇంకా యూత్ పిల్లలకైతే డ్రెస్ బాడీకి అయితే చాలా బాగుంటుందండి. ఇందులో ఇంకా ఇలాంటివి ఫ్యాబ్రిక్స్ మనం తీసుకున్నప్పుడు అంటే జనరల్గా ఏం చేస్తూ ఉంటామంటే ఇప్పుడు ట్రెండీగా ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరు డిజైనర్ కలెక్షన్ వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఎటే స్ట్రెచ్ 6 మీటర్స్ లేదంటే 5.5 మీటర్స్ ఒకటి ఇలాంటివి తీసుకుని శారీలో వేసుకుంటున్నారు. కాకపోతే ఈ పర్టిక్యులర్ ఫ్యాబ్రిక్ని లేదంటే ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ వచ్చిన ఫ్యాబ్రిక్ని వచ్చేసి మనకి చిన్నపిల్లలకి బాడీ లంగాలు కానీ అలాంటివి కుట్టిస్తే బాగుంటుంది. లేకపోతే కొంచెం యూత్ వేసుకోవాలి అనుకుంటే కనుక బ్లౌజెస్ని డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది. శారీ కంటే కూడా ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఒకవేళ డ్రెస్సెస్లో డిజైన్ చేయించుకోవాలి అంటే కనుక డ్రెస్సెస్లోని యోక్స్ లాగా కుట్టించుకుంటే బాగుంటుంది. మరి ఇలాంటి ఫ్యాబ్రిక్ లోనే మనకి ఇంకా బోల్డ్ అని డిజైన్స్, బోల్డ్ అని కలర్స్ కూడా ఉన్నాయండి. అవన్నీ ఇప్పుడు చూస్తే కనుక మనం ఈ ర్యాక్ లో చూడొచ్చు. ఇందులో మనకి ఫ్లవర్ డిజైన్ కావాలి అనుకుంటే కనుక మనం రెడ్స్ లో చూడొచ్చు. రెడ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇది వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్, ఇది కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇది కూడా. సో ఇందాక మనము మ్యాంగో డిజైన్ చూసాం కదా, అందులోనే మనం ఇప్పుడు చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్స్ తీసుకోవచ్చు అండి. బనారసి సెమీ బనారస్ అన్నారు. ఓకే, సెమీ బనారస్ ఫ్యాబ్రిక్ లో మనకి ఫ్లారల్ డిజైన్ లో కావాలంటే ఇలా తీసుకోవచ్చు. ఇవి కావాలంటే మనం హాఫ్ అండ్ హాఫ్ శారీస్ కి యూజ్ చేసుకోవచ్చు. ఫుల్ లెంత్ శారీస్ కంటే కూడా హాఫ్ అండ్ హాఫ్ శారీస్ కి మనం వీటిని డిజైన్ చేయించుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. మరి ఇందులోనే కొంచెం పెద్ద బూటీస్ కావాలి అంటే మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. అందులోనే పోల్కా డాట్స్ కావాలి అంటే కూడా మనకు ఒక ఫ్యాబ్రిక్ డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. అందులో ఇలా తీసుకోవచ్చు అనమాట. సో బేస్ అంతా కూడా మనకి స్నఫ్ కలర్ లో ఇచ్చేసారు. దాని మీద అంతా కూడా మనకి గోల్డ్ కలర్ టచ్ తోటి ఈ పోల్కా డాట్స్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుంటే కూడా మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. పట్టు శారీస్ కి జనరల్ గా బ్రౌన్ కలర్ బార్డర్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ ని తీసుకొని మనకి బ్లౌజెస్ లో స్టిచ్ చేయించుకుంటే కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ అండి, చాలా బాగుంటుంది. ఓకే, ఫ్యాబ్రిక్ ఏ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది వచ్చేసి సాటిన్ అండి. సాటిన్ పైన డిజిటల్ ప్రింట్ అండి. ఈ డిజిటల్ ప్రింట్ అనేది చాలా డ్రెస్సెస్ కి, చిన్నపిల్లలకి, నైటీస్ కి ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. బాగుంటదండి. ఇది సమ్మర్ కి వచ్చేసి ఇంకా చాలా బాగుంటది. చాలా బాగుంటది. ఫుల్ లెంత్ సారీస్ లా కావాలి అన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. సారీ కూడా చేసుకోవచ్చు. హాఫ్ అండ్ హాఫ్ సారీ కూడా చేసుకోవచ్చు. హాఫ్ అండ్ హాఫ్ సారీస్ లాగా తీసుకోవచ్చు. దానికి కాంట్రాస్ట్ లో కావాలంటే మనం జార్జెట్ ఫ్యాబ్రిక్ ని యూజ్ చేసుకొని హాఫ్ అండ్ హాఫ్ లంగావణిలా తీసుకోవచ్చు. లేదంటే డ్రెస్ మెటీరియల్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటి కాస్ట్ రఫ్ గా ఎంత రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు? నార్మల్ అయితే ఇది 450 నుంచి స్టార్ట్ అవుతుంది. 450 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కేవలం సాటిన్స్ మీదనే వస్తుంది అంటారా లేకపోతే ఇంకేమైనా సాటిన్? ఇంకోటి వచ్చేసి ఇది జార్జెట్ అండి. జార్జెట్ పైన కూడా బాగుంటుంది. ఓకే, జార్జెట్ మీద ఇప్పుడు చూడాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్ లో తీసుకోవచ్చు. సో దీనిలో చూస్తూ ఉంటే కనుక అన్ని ఫాస్ట్ కలర్స్ అంటే రన్నింగ్ కలర్స్ లో కాకుండా మంచి ఫాస్ట్ కలర్స్ ఎక్కువగా ఇచ్చారనమాట. నియాన్ కలర్స్ ఎక్కువ ఇచ్చేసేసి మనకి ఈ ప్యాటర్న్ లో ఇచ్చారండి. దీన్ని కూడా మనం ఏంటంటే ట్రెండీగా ఉండాలి, ఈవినింగ్ పార్టీస్ కి కావాలి అంటే కనుక హాఫ్ అండ్ హాఫ్ శారీ స్టైల్లో కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఏం ఫ్యాబ్రిక్ వచ్చింది? ఇందులో కలర్స్ వచ్చేసి చూడండి, 4-5 కలర్స్ వస్తాయి. ఇది ఒక వెరైటీ కలర్ చూడండి. ఓకే, సాటిన్ పైన కూడా వచ్చేసి చాలా మంచి ప్రింట్ ఉన్నది అండి. అంటే ఇప్పటివరకు మనం చూసిన ప్రింట్స్ కంటే కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుందండి. దీనిలో ఏంటంటే బ్లాక్స్ లాగా ఇచ్చారు, అంటే చెక్స్ లాగా ఇచ్చారు. ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ లో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ ప్రింట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో డిజిటల్ ప్రింట్స్ లో మనం కొంచెం కొత్తగా కావాలి అంటే కనుక ఈ వెరైటీస్ ని కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి సాటిన్ ఫ్యాబ్రిక్ మీద వచ్చింది, అలాగే క్రేప్ ఫ్యాబ్రిక్ మీద వచ్చింది, అలాగే ఇందాక చూసింది అయితే కనుక జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద కూడా వచ్చింది. సో ఇలాంటి డిజిటల్ ప్రింట్స్ మనకి 450 నుంచి రేంజ్ అవుతున్నాయి. కాబట్టి రీజనబుల్ రేట్స్ లోనే ఉన్నాయి. కాబట్టి మనం పార్టీ వేర్ ఐటమ్స్ లో ఏమైనా డిజైన్ చేయించుకోవాలి
కావాలి అనుకుంటే కనుక ఇలాంటి డిజిటల్ ప్రింట్స్ ని కూడా తీసుకోవచ్చండి. మరి నెక్స్ట్ ఇంకా ఏం ఫ్యాబ్రిక్? నెక్స్ట్ వచ్చేసి ఇది బనారస్ నెట్ అండి. ఓకే, ప్యూర్ బనారసా? ప్యూర్ బనారస్ నెట్ అండి. ఓకే, ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనం చూస్తుంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వచ్చింది అనమాట. దీని మీద మనకి ఒక సైడ్ అంతా కూడా గోల్డెన్ తో ఫ్లవర్స్ ఇచ్చేసారు, మరో సైడ్ అంతా కూడా సిల్వర్ తోటి మనకి ఫ్లవర్స్ ఇచ్చేసారు. ఇవే కాకుండా ఫ్యాబ్రిక్ లో యాజ్ ఇట్ ఈస్ గా చూస్తూ ఉంటే సెల్ఫ్ లోనే స్లాంటింగ్ లైన్స్ లాగా ఇచ్చారు కదా. సో దీన్ని కూడా మనం శారీ లాగా డిజైన్ చేయించుకోవచ్చు. దీన్ని డ్రెస్సెస్ గా కుట్టించుకున్నా డ్రెస్ లో కూడా కుట్టించుకోవచ్చు అండి. ఇందులో కలర్స్ కూడా 4-5 కలర్స్ ఉన్నవి, చాలా బాగుంటది. ఓకే, సో కలర్స్ తో పాటు మనకి డిజైన్ కూడా డిఫరెంట్ చేసుకోవచ్చు అండి, డిఫరెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ బనారస్ నెట్ లోనే మనం మరొక డిజైన్ ని చూస్తున్నామండి. ఇందులో కనుక చూస్తూ ఉంటే మనకి డార్క్ గోల్డ్ స్పాట్ కలర్ లో ఇచ్చేసారనమాట ఫ్యాబ్రిక్ అంతా కూడా. దీనికి వచ్చేసి మనకి అటు ఇటు సన్నటి గోల్డెన్ బార్డర్స్ లాంటివి ఇచ్చారు. మరి ఇంకా డిజైన్ లోకి వెళ్ళిపోతే కనుక సెల్ఫ్ లోనే మనకి ఏంటంటే ఈ క్రీపర్స్ అండ్ ఫ్లవర్స్ టైప్ లో ఇచ్చేసారండి. సో ఈ ఫ్లవర్ పైన అంతా కూడా మనకి సింపుల్ గా ఇచ్చేసేసి లోపల బడ్లాగా ఏదైతే ఉందో అక్కడ మాత్రమే మనకి గోల్డెన్ థ్రెడ్ తోటి వర్క్ ఇవ్వడం వలన ఏంటంటే అటు ఇటుగా మనకి శారీ షైన్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ మనం దీన్ని శారీ లాగా డిజైన్ చేయించుకుంటే, లేదంటే ఇందాకే అనుకున్నట్టుగా మనం దీన్ని డ్రెస్ మెటీరియల్ లాగా తీసుకోవచ్చు, లేదంటే కనుక హాఫ్ శారీస్ లా కావాలంటే అంటే లంగా ఉండిలా కూడా తీసుకోవచ్చు. మనకి లంగా లాగా తీసుకొని బ్లౌజ్ కూడా తీసుకొని దీనికి గోల్డెన్ దుపట్టాతో మ్యాచ్ చేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. పింక్ వచ్చేసి చిన్న డాట్స్ అండి, చాలా బాగుంటుంది. ఇది కూడా పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది. ఇందాక వరకు మనం హెవీ డిజైన్స్ చూసాం కదా, ఒక దానిలో ఏమో ఒక లైన్ అంతా కూడా ఫ్లవర్స్ వచ్చేసి గోల్డెన్ అండ్ సిల్వర్ కలర్స్ లో ఆల్టర్నేట్ గా వచ్చినాయి. మరొకటి వచ్చేసి పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో ఇచ్చారు గోల్డ్ స్పాట్ కలర్ లో. అలా కాకుండా సింపుల్ గా మైల్డ్ గా ఉండేవి ఎవరైనా ప్రిఫర్ చేయాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్ లో తీసుకోవచ్చు అండి. ఇందులో వచ్చేసి చాలా చిన్న చిన్న బూటీస్ లాగా ఇచ్చారు, ఇవి కూడా సెల్ఫ్ బూటీస్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి గోల్డెన్ థ్రెడ్ తోటి చిన్న చిన్న డాట్స్ లాగా మాత్రమే కనిపిస్తుంది. సో ఈ ప్యాటర్న్ లో మనకి సింపుల్ గా కావాలి ఇలా కూడా డిజైన్ చేయించుకోవచ్చు అన్నమాట. ఇది జూట్ అండి, జూట్ వచ్చేసి జూట్ లో చెక్స్ వస్తాయి. ఇది సారీస్ కి దుపట్టాస్ కి చాలా బాగుంటదండి. ఇందులో చెక్స్ ఉంటాయి, మళ్ళీ ఇంకోటి వచ్చేసి ప్లెయిన్ కూడా ఉన్నది, ప్లెయిన్ కూడా చాలా బాగుంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ చెక్స్ కనుక మనం చూస్తూ ఉంటే రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ చెక్స్ తీసుకున్నారండి. దీనిలోనే మనకి క్రీమ్ కలర్ కూడా కనిపిస్తుంది అనమాట. సో ఆల్ 3 షేడ్స్ మనకు కనిపిస్తూ ఇలా చెక్స్ లాగా ఇచ్చారు. దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా మనం శారీలా కూడా తీయించుకోవచ్చు అండి. ఎందుకంటే సింపుల్ గా వీళ్ళు ఆల్రెడీ ఇచ్చిన గోల్డెన్ బార్డర్స్ తో అయినా కానీ మనం శారీ నార్మల్ గా వేసుకోవచ్చు. లేదు అంటే కనుక కొంచెం రిచ్నెస్ కావాలి అనుకుంటే కనుక మనం కొంచెం హెవీ బార్డర్స్ ని కూడా దీనికి అటాచ్ చేయించుకోవచ్చు. సో ఇదేంటంటే లైట్ వెయిట్ గా ఉంది, జూట్ కాబట్టి చాలా లైట్ వెయిట్ గా ఉంది. సో కంఫర్టబుల్ గా క్యారీ చేయడానికి బాగుంటుంది. మనం యూజ్ చేసే బార్డర్స్ ని బట్టి అది పార్టీ వేరా, లేదంటే సెమీ పార్టీ వేరా, లేదంటే క్యాజువల్ వేరా అనే టైప్ లో మనం డిజైన్ చేయించుకోవచ్చు శారీని. సో ప్లెయిన్స్ లో కూడా మనకి బోల్డ్ కలర్స్ ఉన్నాయండి. అందులోనే చాలా బాగుంటుందండి. అందులోనే మనం ఈ కలర్ లో కూడా తీసుకోవచ్చు అనమాట. గోల్డ్ స్పాట్ కంప్లీట్ గా ప్లెయిన్ కనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ మనకి ఓన్లీ ఈ బార్డర్స్ వచ్చేసి గోల్డెన్ బార్డర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇందులోనే మనకి సెల్ఫ్ లైన్స్ వచ్చినా కూడా కావాలి అనుకుంటే కనుక అటువంటి ఫ్యాబ్రిక్స్ ని కూడా ఇక్కడ మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. అది వచ్చేసి మనకి ఇక్కడ డార్క్ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా. సో ఇందులోని ప్యాటర్న్స్ కనుక మనం చూస్తూ ఉంటే ఇలా ఉంటుందండి. ఈ ఫ్యాబ్రిక్ ని కనుక మనం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే ఇందాక మనం ఫుల్ గా చెక్స్ చూసాము, లేదంటే కంప్లీట్ గా ప్లెయిన్ ది చూసాం కదా. దీనిలో చూస్తూ ఉంటే మనకి సెల్ఫ్ లైన్స్ లాగా కనిపిస్తుంది, చాలా సన్నటి లైన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా. సో అలా ప్లెయిన్ గా ప్రిఫర్ చేయని వాళ్ళు, లేదంటే చెక్స్ హెవీ అయిపోతాయి అనుకునే వాళ్ళు ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి ఏంటంటే చాలా సోబర్ గా కనిపిస్తూ ఉంటుంది, మైల్డ్ గా కనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కంప్లీట్ గా ప్లెయిన్ గా కాకుండా కొంచెం ఏదో దానిలో డిజైన్ ఉంది అన్నట్టుగా, సెల్ఫ్ డిజైన్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ బనారస్ అండి. ప్యూర్ బనారస్ ఇది కూడా పార్టీ వేర్ కి చాలా బాగుంటది. బ్లౌజెస్ కి, డ్రెస్ యోక్స్ కి, బార్డర్స్ కి చాలా బాగుంటది. సో దీనిలో కనుక తీసుకుంటూ ఉంటే ఫ్లవర్ బూటీస్ లాంటివి వచ్చాయండి. ఇందాక మనం చూసిన వాటిలో డాట్స్ చూసాము, డిఫరెంట్ గా ఉండే ఫ్లవర్స్ చూసాము. సో దీనిలో వచ్చేసేసరికి మనకి ఈ ప్యాటర్న్ లో ఉండే ఫ్లవర్ బూటీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. గోల్డెన్ షేడ్ లో ఫ్లవర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మిగతా అంతా కూడా మనకి డిఫరెంట్ కలర్స్ లో మనం తీసుకోవచ్చు అనమాట. ఇలా కాకుండా ఈ ఫ్లవర్ డిజైన్స్ లోనే మనకు కొంచెం చేంజ్ కావాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్ లో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్న పింక్ ఫ్యాబ్రిక్ లో కనుక మనం చూస్తూ ఉంటే ఫ్లవర్ మోటివ్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ షేప్ లో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఆ తేడాను కూడా మనం చూడొచ్చు అనమాట. హెవీ పువ్వులు వద్దు, చిన్న చిన్న పువ్వులా కావాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. అండ్ ఇందులో ఉండే కలర్స్ అన్ని కూడా ఏంటంటే మనకి పట్టు శారీస్ కి చాలా సిమిలర్ గా ఉండేటట్టుగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో దట్ బనారస్ ఎక్కువగా మనం పట్టు శారీస్ కి బ్లౌజెస్ లాగా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్యాటర్న్ లో ఉండే కలర్స్ అన్ని కూడా మనకి రిచ్, డార్క్ అండ్ ఇలాంటి ట్రెడిషనల్ కలర్సే దొరుకుతూ ఉంటాయండి. సో అందులోనే మనకి
కంప్లీట్గా డిఫరెంట్గా ఉండే ఏమైనా ఫ్యాబ్రిక్స్ కావాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అనమాట. దీనిలో వచ్చేసేసి ఫుల్ లెంత్లో మనకి క్రీపర్స్ ప్యాటర్న్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంతకటి వరకు మనం చిన్న చిన్న పువ్వులు మాత్రమే చూసాము, కొంచెం మీడియంగా ఉండే పువ్వులు కూడా చూసాం, కానీ ఇలా కంప్లీట్గా సెల్ఫ్ డిజైన్ వచ్చేసి గోల్డ్ లో మనకి బనారస్ లో ఈ ప్యాటర్న్ లో కనిపిస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్ గా దీన్ని శారీలా కావాలంటే కూడా శారీలా కూడా మనం కుట్టించుకోవచ్చు అండి. ఎందుకంటే దీని మీద ఉన్న వర్క్ యాజ్ ఇట్ ఈస్గా మనకి హెవీగా ఉంది కాబట్టి ఇంకా ఏ విధమైన అటాచ్మెంట్స్ బార్డర్స్ని వేసుకోకుండా దీన్ని సింపుల్గా శారీ లాగా మనం వేసేసుకుంటే కూడా మంచి రిచ్ కలర్స్ కాబట్టి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. పార్టీలో చాలా గ్రాండ్గా కూడా ఉంటాయి అన్నమాట. సో ఇందులోనే మనకి మరో డిజైన్ కావాలి అంటే ఇలా కూడా మనం వచ్చేసి శారీకి బార్డర్స్ అండి. ఓకే, బార్డర్స్ లాగా అటాచ్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, శారీకి లేదంటే దుపట్టాస్కి లేదంటే హాఫ్ శారీస్ కి మనం బార్డర్స్ లా కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు అండి, లేదంటే యాజ్ ఇట్ ఈస్ గా దీన్ని శారీ లాగా చేసుకోవచ్చు కదా. ఓకే, సో ఈ ప్యాటర్న్ మనకి బార్డర్స్ ప్యాటర్న్ లాగా ఉంది కాబట్టి మనకు ఒకవేళ కావాలి అనుకుంటే కనుక మనం సింగిల్ లైన్ లో కట్ చేసుకొని దీన్ని బార్డర్స్ లా యూజ్ చేసుకోవచ్చు. సో బనారస్ లోనే ఫ్యాబ్రిక్స్ చూపించేశారు. నెక్స్ట్ వచ్చేసి చందేరి. ఓకే, ఇవన్నీ డయబుల్ అండి? ఇవి డయబుల్ అండి. ఓకే, ఇప్పుడు చందేరీస్ ఏవైతే చూపిస్తున్నారో అవి డయబుల్. ఓకే, ఇవి వచ్చేసి డయబుల్ అండి. ఇవి కూడా బ్లౌజెస్ కి, సారీస్ కి, డ్రెస్సెస్ కి, దుపట్టాస్ కి చాలా బాగుంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది డయబుల్ కాబట్టి మనకి ఏంటంటే ఫస్ట్ ఒక ప్లెయిన్ కలర్లో ఇచ్చేసారు అనమాట, కొంచెం క్రీమీ కలర్లో ఇచ్చేసారు. సో దీనికి మనకు కావాల్సిన షేడ్లోకి మనం దీన్ని డై చేయించుకోవచ్చు. వర్క్ అంతా కూడా మనకి గోల్డెన్ బ్రాంజ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలాంటి క్రీపర్స్ డిజైన్ అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా మైల్డ్ కలర్లో ఇలాగే కావాలి అంటే కూడా తీసేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనకి కావాల్సిన డార్క్ కలర్స్ లేదంటే ఫాస్ట్ కలర్స్ ఏవైనా కూడా మనము దీన్ని డై చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి బనారస్ అండి. ఇది కూడా సింపుల్ బనారస్, ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకే, డ్రెస్ బాడీస్ కి, బార్డర్స్ కి, అన్నిటికీ చాలా బాగుంటుంది అనమాట. ఓకే, సో ఇందులో ఏంటంటే మనం ఇందాక చూసిన బనారస్ ఫ్యాబ్రిక్ కి దీనికి చేంజ్ ఏంటంటే ఇది వచ్చేసి మనకి కలనేత అని చెప్పుకోవచ్చు అండి. 2 డిఫరెంట్ షేడ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. దీన్ని మనము లోపల సైడ్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకి పోగులు వేస్తున్నట్టు కనిపించదు కాబట్టి 2 సైడ్స్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్యాటర్న్ లో మనం తీసుకుంటే గోల్డెన్ టచ్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. పర్పులిష్ షేడ్ కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా కాదు మనకి రెగ్యులర్ గా అంటే రైట్ సైడ్ లో తీసుకోవాలి అనుకుంటే కనుక మనకి ఈ ప్యాటర్న్ లో ఉంటుంది. గోల్డ్ షైన్ అనేది అక్కడక్కడ మనకి తెలుస్తూ ఉంటుంది. మిగతా అంతా కూడా కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ లో ఇచ్చి ఈ ఫ్లవర్ బుటీస్ దగ్గర మాత్రమే మనకి పర్పుల్ షేడ్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇంటర్లాక్డ్ వీవింగ్ ఉంది కాబట్టి మనం దీన్ని డబుల్ సైడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని శారీలో కుట్టించుకున్నా కూడా బాగుంటుంది కదండి. బార్డర్స్ లా కూడా కుట్టించుకోవచ్చు. ఓకే, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా ట్రెండీగా ఉండే నెటెడ్ ఫ్యాబ్రిక్స్ కనిపిస్తున్నాయి. మరి వీటి గురించి తెలుసుకుందాం. ఇవేంటండి? ఇది వచ్చేసి నెట్స్ అండి. నెట్స్ ఇప్పుడు ఇది ఎక్కువ ట్రాన్స్పరెంట్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. స్లీవ్స్ కి, బాడీస్ కి అలా చేసుకోవచ్చు. డ్రెస్సెస్ కూడా చేసుకోవచ్చు. ఇందులో లోపల ఏ కలర్ వేస్తే ఆ కలర్ మనకు కాంట్రాస్ట్ కనిపిస్తుంది అండి. చాలా బాగుంటుంది. సో అలా మనకి కాంట్రాస్ట్ మెయింటైన్ చేయాలి అనుకుంటే కనుక దీని లోపల కాంట్రాస్ట్ గా ఉండే మనం పెట్టికోట్ కానీ స్పగటి కానీ యూజ్ చేసుకోవచ్చు. లేదు మనకి రెగ్యులర్ గా నార్మల్ గా ఉండే ఫ్యాబ్రిక్ ని తీసుకొని బాడీ లాగా వేయించేసేసుకొని ఓన్లీ స్లీవ్స్ వరకు కూడా ఇలాంటి ట్రాన్స్పరెంట్ నెట్ ని యూజ్ చేసుకోవచ్చు అండి. రెగ్యులర్ గా ట్రాన్స్పరెంట్ నెట్స్ అనగానే మనం చాలా వరకు అనార్కలీస్ కి వట్టి చూస్తూనే ఉంటాం కదా. అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండాలి, 3/4 స్లీవ్స్ పెట్టించుకొని కొంచెం ట్రెండీగా కనిపించాలి అంటే కనుక ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే నెట్స్ తో పాటు అంటే నెట్ అనగానే చాలా ఫైన్ గా ఉండే నెట్ కాకుండా కొంచెం దూరంగా ఉండేటట్టు మనకి ఇది తెలుస్తూ ఉంటుంది. దాంతో పాటే మనకి ఈ పోల్కో డాట్స్ టైప్ లో కూడా కనిపిస్తుంది కాబట్టి చాలా ట్రెండీగా కొత్త వెరైటీ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇందులోనే మనకి బోల్డ్ షేడ్స్ ఉన్నాయండి. వాటిలోనే కలర్స్ ఇక్కడ చూడాలి అంటే కనుక ఇక్కడ తీసుకోవచ్చు. పింక్ కలర్ ఉంది, అలాగే బ్లూ, గ్రీన్, వైట్, పర్పుల్ కావాలంటే పర్పుల్ ఉంది, బ్లాక్ అండ్ గ్రీన్ కలర్స్ లో కూడా ఉన్నాయి కాబట్టి మనకి ఏ కలర్ కావాలనుకున్నా కూడా చక్కగా ట్రెండీ లుక్ రావాలి అంటే కనుక ఈ టైప్ ఆఫ్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్స్ తోటి మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్రాసో నెట్ అండి. ఇది కూడా ట్రాన్స్పరెంట్ గా యూజ్ చేసుకోవచ్చు. బాడీకి, డ్రెస్ కి, స్లీవ్స్ కి యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో దీని కాస్ట్ ఎంత పడుతుంది? 250 అండి. 250. ఓకే, మనం నార్మల్గా అయితే కనుక బ్రాసో శారీస్ చూస్తూ ఉంటాం కదండి. ఇది వచ్చేసి బ్రాసో నెట్ అనమాట. దీనిలోనే నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో మనకి ఇచ్చారు. దీనిలోని డిజైన్ కనుక మనం చూస్తూ ఉంటే పెద్ద పెద్ద మ్యాంగో డిజైన్ లాగా ఇచ్చేసేసి లైట్ ఎల్లో కలర్కి మనకి డార్క్ ఎల్లో కలర్ అండ్ సిల్వర్ కలర్ అంటే వైట్ కలర్లో మనకి తెలుస్తుంది అనమాట. ఈ టైప్లో మనకి మ్యాంగోస్ని డిజైన్ చేసినట్టు ఉంది. డిజైనింగ్ సెన్స్ మనకి ఉండి మన డ్రెస్ని మనమే స్టిచ్ చేయించుకోవాలి అంటే కనుక ఈ టైప్లో కూడా మనము ఫ్యాబ్రిక్స్ని చూస్ చేసుకోవచ్చండి.
రా సిల్క్ పైన థ్రెడ్ వర్క్ వచ్చింది. ఓకే, సో ప్లెయిన్ రా సిల్క్స్ చూస్తూ ఉంటాము. లేదు అంటే కనుక మనకి డిజైనర్ బ్లౌజెస్ తీసుకోవాలంటే ఆల్రెడీ థ్రెడ్ వర్క్ చేసినవి చూస్తూ ఉంటాం కదా, సో అలాంటి వాటిల్లో మనం డిజైన్స్ కావాలి అంటే కనుక ఇలా తీసుకోవచ్చు. ఇది కూడా డ్రెస్ బాడీకి ఓకే చాలా బాగుంటుందండి, లంగాలకి చాలా బాడీస్ కి బాగుంటుంది. అండ్ కిందంతా కూడా మనం షిఫాన్స్ కానీ జార్జెట్స్ కానీ వేసుకొని డ్రెస్సెస్ లాగా స్టిచ్ చేయించుకోవచ్చు. యోక్ వరకు మాత్రం దీన్ని తీసుకోవచ్చు. లేదు అంటే కనుక బ్లౌజెస్ కి దీన్ని తీసుకున్నా కూడా బాగుంటుందండి. అగైన్ ఏ ప్లెయిన్ కలర్ శారీ కట్టుకున్నా కూడా మనకి ఏంటంటే ఇందులో మల్టీ కలర్, ఎల్లో కలర్ ఉంది, అలాగే బ్లూ కలర్ ఉంది, ఆరెంజ్ కలర్, రెడ్ అండ్ గ్రీన్ అన్ని కలర్స్ ఆల్మోస్ట్ ఇందులో ఉన్నాయి. కాబట్టి మనం ఏంటంటే మల్టీ కలర్ శారీస్ తీసుకోవచ్చు. లేదంటే కనుక ప్లెయిన్ శారీస్ తీసుకొని వీటిలో ఉన్న కలర్స్ తోటి మ్యాచ్ చేసుకుంటే కూడా చాలా చక్కగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ట్రెండీగా కూడా ఉంటుంది అనమాట. రా సిల్క్స్ అనగానే కేవలం మనం శారీస్లోని బార్డర్స్ లాగానే కాకుండా కంప్లీట్గా శారీలా కూడా మనం డిజైన్ చేయించుకుంటూ ఉండొచ్చు. ఇంకోటి వచ్చేసి బనారస్ నెట్ అండి. బనారస్ నెట్ లో మొత్తం సెల్ఫ్ డిజైన్ వచ్చేసి చాలా బాగుంటాయి. ఇది కూడా శారీస్ కి, దుపట్టాస్ కి, హాఫ్ అండ్ హాఫ్ శారీస్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. లేదంటే కనుక కిందకి వచ్చేసరికి బార్డర్ లాగా హెవీగా ఈ థ్రెడ్ వర్క్ అనేది ఎంబ్రాయిడర్డ్ మనకి కనిపిస్తుంది. పైనంతా కూడా చిన్న చిన్న థ్రెడ్ బూటీస్ లాగా కనిపిస్తున్నాయి. కాబట్టి దీన్ని మనం జస్ట్ కుర్తీ లాగా వేసుకొని ఒక దుపట్టా ఇంకా లెగ్గింగ్ తో మ్యాచ్ చేసుకుంటే కూడా బాగుంటుంది. లేదు అంటే కనుక హాఫ్ సారీస్ లో కూడా తీసుకోవచ్చు. వీటి కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? వచ్చేసి 480 అండి. 480 ఓకే. నెక్స్ట్ ఇంకా ఏంటండి మీ ప్రత్యేకతలు? ఇంకోటి వచ్చేసి బనారస్ అండి. ఈ బనారస్ కూడా అన్ని మల్టీ కలర్స్ వస్తాయి ఇందులో. ఓకే, దీనిలో చూస్తూ ఉంటే కనుక మల్టీ కలర్ బనారస్ ఫ్యాబ్రిక్ అనమాట, దీన్ని అలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిలో ఏంటంటే బేస్ అంతా కూడా మస్టర్డ్ కలర్ ఇచ్చేసారు, పైనంతా కూడా రెడ్ అండ్ గ్రీన్ కలర్తో మనకి కొంచెం స్లాంట్గా ఉన్నట్టుగా ఈ వర్క్ అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. మనం దీన్ని శారీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక బ్లౌజెస్లో కూడా డిజైన్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. సాటిన్ పైన ఇవి వచ్చేసి పిల్లలకి నైటీస్కి, డ్రెస్సెస్కి చాలా బాగుంటుంది అనమాట. ఓకే, సరే వస్తుంది. ఓకే, సో సాటిన్ మీద ప్రింటెడ్ సాటిన్ తీసుకుంటున్నామండి. మనకి ప్లెయిన్ సాటిన్స్ మనం జనరల్గా చూస్తూనే ఉంటాం కదా, అలా కాకుండా ప్రింటెడ్ సాటిన్ అంటే మనం ఇలా తీసుకోవచ్చు. మల్టీ కలర్ అనమాట. దీన్ని సింపుల్గా మనం ఏంటంటే శారీ లాగా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక డ్రెస్ మెటీరియల్స్ లాగా, డ్రెస్ మెటీరియల్ లాగా తీసుకొని డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. లేదంటే హాఫ్ శారీస్కి యూజ్ చేసుకోవచ్చు. దగ్గర చూస్తుంటే కనుక బ్యూటిఫుల్ బార్డర్స్ కనిపిస్తున్నాయి. మరి వాటిని చూపిస్తారా మా కోసం? చూడండి, మా దగ్గర బార్డర్స్ అండి. ఇవన్నీ శారీస్కి, దుపట్టాస్కి, డ్రెస్సెస్కి చాలా మంచి యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ట్రెడిషన్ ఇప్పుడు చాలా ప్రెజెంట్ బాగా నడుస్తుంది మా దగ్గర. చూడండి, సో సింపుల్ గా కావాలనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్ లో తీసుకోవచ్చు అండి. దీనిలో వచ్చేసి మనకి ఏంటంటే సింపుల్ గా సింగిల్ లైన్ లా ఉంటుంది. దుపట్టాస్ కి జనరల్ గా ఇలాంటి బార్డర్స్ మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఇందాకటి నుంచి చూస్తున్న బార్డర్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో సింపుల్ గా మనం దుపట్టాలా కావాలనుకుంటే వాటికి మ్యాచింగ్ గా ఇలాంటి చిన్న బార్డర్స్ తీసుకోవచ్చు. అలా కాకుండా మనకి కొంచెం పెద్ద పెద్ద బార్డర్స్ ఏమైనా కావాలి, మల్టీ కలర్స్ లో కావాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. ఇప్పటి వరకు మనం చూసిన శారీస్కి కానీ, లేదంటే అంటే ఫ్యాబ్రిక్స్ని శారీస్ లాగా వేసుకున్నా, లేదంటే లెహంగాస్లా యూస్ చేసుకున్నా కూడా మనం ఈ కైండ్ ఆఫ్ బార్డర్స్ని కూడా తీసుకోవచ్చు అనమాట. మనకి దీనిలో కూడా కలర్స్ ఉన్నాయండి. ప్యాటర్న్ దీన్ని ఇలా తీసుకున్నా కూడా మనకి ఏంటంటే ఇందులో మల్టీ కలర్స్లోనే కావాలి అనుకుంటే, డిఫరెంట్ షేడ్స్ కావాలి అంటే మనం ఇలా కూడా తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే మనకి కట్ వర్క్ అనేది కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో కట్ వర్క్తో ఉన్న బార్డర్స్ తీసుకోవాలి, మల్టీ కలర్లో కావాలి అంటే ఈ ప్యాటర్న్స్లో కూడా మనం చూస్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొంచెం హెవీ బార్డర్స్ కావాలి లెహంగాస్లో, లేదంటే ఇప్పుడు డ్రెస్సెస్లో కూడా పార్టీ వేర్ డ్రెస్సెస్ అంటే కనుక కొంచెం హెవీ బార్డర్స్ ఎక్కువగా ఇస్తున్నారు కాబట్టి వాటిలో ఈ కలర్స్ తీసుకోవచ్చండి. దట్టు ఏంటంటే మనకి ఇవి అగైన్ ట్రెడిషనల్ కలర్స్ లాగా వచ్చినాయి కాబట్టి మనకి డ్రెస్ మెటీరియల్స్గా తీసుకుంటే కనుక ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకుంటే వాటికి ఈ టూ కలర్స్ని కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ రెండింటి కాంబినేషన్ కూడా చూస్తుంటే కనుక చాలా రాయల్ కాంబినేషన్ అండి. రాయల్ పింక్కి ఈ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి మనం చూస్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని బట్టి ఈ టైప్ ఆఫ్ బార్డర్స్ని కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఇంతకంటే వెల్వెట్ బార్డర్స్లో మనకి ఇంకా డిజైన్స్ కావాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. వెల్వెట్ మీదనే మనకి ఏంటంటే ఈ మామిడి పిందెలాగా కనిపిస్తుంది, లేదు అంటే కనుక ఒక నెమిల్ ప్యాటర్న్లో కూడా మనం చూడొచ్చు అనమాట. ఈ ప్యాటర్న్లో కూడా మనం బార్డర్స్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. వెల్వెట్ వైలెట్ కలర్ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లో ఈ మోడల్లో ఇచ్చేసారనమాట. సో సింపుల్ గా ఉండాలి కానీ హెవీనెస్ అనేది తెలుస్తూ ఉండాలి అంటే కనుక ఈ బార్డర్స్ తీసుకోవచ్చు అండి. చూడడానికి అయితే కనుక చాలా సింపుల్ గా ఉంది. ఇందులో మన కలర్స్ కూడా పింక్, బ్లూ అండ్ గోల్డ్ కలర్ యూస్ చేశారు కాబట్టి ఈ టైప్ ఆఫ్ బార్డర్స్ ని కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకో కొంచెం డిఫరెంట్ మోడల్లో కావాలి అనుకుంటే కనుక వచ్చేసి కట్ వర్క్ అండి. ఇది కూడా శారీస్ కి చాలా బాగుంటుంది అనమాట. శారీస్ కి దుపట్టాస్ యూజ్ చేసుకుంటే
దీని కాంట్రాస్ట్ ఏ కలర్ వేసుకుంటే ఆ కలర్ మనకు కనిపిస్తుంది అనమాట కట్ వర్క్ నుంచి. ఓకే, సో కట్ వర్క్ బార్డర్స్ కాబట్టి లోపల మనం బేస్ గా ఏది తీసుకుంటామో ఆ ఫ్యాబ్రికే మధ్యలోంచి మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి కట్ వర్క్ బార్డర్స్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు. అండ్ గోల్డ్ కలర్ కాబట్టి ఏ కలర్ మీదకైనా మ్యాచ్ అయిపోతుంది కాబట్టి సింపుల్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మంచి రిచ్నెస్ కూడా తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి కట్ వర్క్ బార్డర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. సింపుల్ బార్డర్స్ ఇవి కూడా చాలా బాగుంటుంది. ఓకే, మీడియం లెంత్ లో ఉన్న బార్డర్స్ కావాలంటే మనం ఇలా తీసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే కొంచెం మనకి డిజైన్ అంతా కూడా గోల్డ్ కలర్ తోటి మైల్డ్ గా కనిపిస్తుంది, లోపలంతా కూడా గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట. దీనిలో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మనకి ఇదే మోడల్ కావాలి అనుకుంటే కనుక బోల్డ్ అనే డిజైన్స్ ఉన్న మోడల్స్ కూడా ఉన్నాయి, అవి తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ హెవీ బార్డర్స్ లో కావాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. బేస్ అంతా మనకి రిచ్ పింక్ కలర్ లో ఇచ్చేసారు, దాని మీదనే గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి మనకి ఈ ప్యాటర్న్ లో ఇచ్చారనమాట బార్డర్స్ ని. దీన్ని కూడా మనం డ్రెస్సెస్ కి కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ లేదంటే బ్లౌజెస్ కి ఓన్లీ స్లీవ్స్ వరకు కావాలి అంటే కూడా ఇలాంటి బార్డర్స్ ని మనం యూస్ చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి నెట్ పైన వచ్చాయండి. ఓకే, నెట్ పైన ఓకే, నెట్ పైన ఇవి కూడా ట్రాన్స్పరెంట్ ఏ కలర్ వేసుకుంటే మనం ఆ కలర్ వేసుకుంటే మనకు బేస్ అనేది బాగా కనిపిస్తుంది అండి. ఓకే, సో ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చేసింది కాబట్టి బేస్ అంతా కూడా దాని మీదనే గోల్డెన్ థ్రెడ్ తోటి మనకి ఇలాంటి వర్క్ అంతా కూడా హెవీగా కనిపిస్తుంది. సో బేస్ గా మనకి ఏ కలర్ తీసుకుంటే ఆ కలర్ వస్తుందండి. సో ఇలాంటి ప్యాటర్న్స్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇంకో ప్యాటర్న్ అండి, వాటిలోనే ఇంకొంచెం హెవీగా కావాలి అంటే కనుక మనం ఇలా తీసుకోవచ్చు అనమాట. స్టోన్ వర్క్ తో ఎక్కువగా మగ్గం వర్క్స్ అవి చేయిస్తూ ఉంటారు కదా, అలా కాకుండా మనం ఇలాంటి బార్డర్స్ తీసుకొని చేయించుకున్నా కూడా శారీ మొత్తానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఇది టోటల్ గా ఎన్ని మీటర్స్ ఉంటుంది అంటే 9 మీటర్స్ ఉంటుందండి. 9 మీటర్స్ అంటే శారీ కంప్లీట్ గా సరిపోతుంది, బ్లౌజ్ కూడా సరిపోతుంది. ఓకే, సో ఇవే కాకుండా ఇంకోటి వచ్చేసి ఉన్నాయి ఇలా రౌండ్స్ లో ఉన్నాయండి. ఇలా కూడా చాలా బాగుంటది, కలర్స్ వచ్చేసి ఉన్నాయి. వీటిలోనే మళ్ళీ మల్టీ కలర్ కావాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. డిజైన్ అంతా సింపుల్ గానే ఉంటుంది. సింగిల్ కలర్ కాకుండా మనకి మల్టీ కలర్ అనగానే గ్రీన్ ఉంది, ఇందులోనే మస్టర్డ్ ఇచ్చారు, అలాగే పర్పుల్, పింక్, ఇలా డిఫరెంట్ కలర్స్ కావాలి అనుకుంటే కనుక సేమ్ డిజైన్ లో మనం ఇలా కూడా ప్రిఫర్ చేసుకుంటూ ఉండొచ్చు అండి. సో ఇలాగా 2 కలర్స్ కాంబినేషన్ లో ఉండే బార్డర్స్ చూడాలి, హెవీ బార్డర్స్ రిచ్ గా ఉండేవి చూడాలి అంటే కనుక ఇలా తీసుకోవచ్చు అండి. డార్క్ గ్రీన్ కి పర్పుల్ కలర్ లో మనకి ఈ టైప్ ఆఫ్ బార్డర్స్ కూడా ఇచ్చేసారు. దీనిలో కూడా ఏంటంటే ఫ్లవర్స్, అలాగే ఇక్కడ చూస్తుంటే కనుక ఒక ఫ్లవర్ పాట్ లాగా కనిపిస్తుంది కదా, ఈ మోడల్లో కూడా మనం బార్డర్స్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఇవే కాకుండా ఇంకా మనకి ఇక్కడ బోల్డ్ అని వెరైటీస్ ఆఫ్ బార్డర్స్ ఉన్నాయండి. వాటన్నిటిని ఓవరాల్గా మీరు ఒక లుక్ వేసేసేయచ్చు. మరి మానస గారు ఇంత బ్యూటిఫుల్గా ఉండే ఫ్యాబ్రిక్స్ని అలాగే వాటికి మ్యాచింగ్గా బార్డర్స్ని మాకు చూపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సో వ్యూస్ చూసారు కదండి, ఈనాటి హెలో లేడీస్లో మనకి రకరకాల ఫ్యాబ్రిక్స్ గురించి అలాగే వాటికి మ్యాచింగ్గా బార్డర్స్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి కలెక్షన్ మీకు కూడా కావాలి అనుకుంటే కనుక రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్లో ఉన్న బనారస్ కలెక్షన్స్కి విచ్చేసేయండి. ఇది వాళ్ళ హెలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.